సంక్రాంతి మనగాడు సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ టైం బరిలోకి దిగిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్కి మతి పోయింది. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్లో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ని సొంతం చేసుకున్న లెజెండ్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఏంటో నిరూపించుకున్నారు. అనేక ప్రయోగాలు చేసి మెప్పించారు. సినిమాకు సంబంధించిన ప్రతి ప్రయోగం కృష్ణ సినిమాతోనే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో క్లాసిక్స్, మరెన్నో సూపర్ హిట్స్తో ఇప్పటికే అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్గా నిలిచిపోయారు. సూపర్ స్టార్ కృష్ణకి మరో పేరుంది. అదేంటంటే ఆయన్ని సంక్రాంతి మునగాడు అని పిలిచేవారు. సంక్రాంతికి సూపర్ స్టార్ సినిమా వచ్చిందంటే అది హిట్ గ్యారంటీ. ఈ విషయాన్నే ఆయన ఏకంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంక్రాంతికి తనకు తిరుగులేదని చెప్పారు. తన కెరీర్లో 30 ఏళ్ల పాటు ప్రతి సంక్రాంతికి తన సినిమాలు వచ్చేవని తెలిపాడు. వచ్చిన అన్నిసార్లు సక్సెస్ అయ్యావని, దాదాపు 90% సక్సెస్ రేటు ఉందని సూపర్ స్టార్ కృష్ణ గారు తెలిపారు. ఈ క్రమంలో తాను సంక్రాంతి బరిలోకి దిగిన మొదటి సినిమా గురించి చెప్పారు. అసాధ్యుడు అనే సినిమాతో ఆయన ఫస్ట్ టైం పొంగల్ బరిలోకి దిగారట. వి రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఇందులో కృష్ణ హీరోగా నటించగా వల్లూరి బాలకృష్ణ, చలం ప్రధాన పాత్రలో అయితే నటించారు. వాణిశ్రీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అప్పట్లో. అయితే ఈ మూవీ ఏకంగా ఎన్టీఆర్ సినిమాకి పోటీగా వచ్చింది. కేవీ రెడ్డి రూపొందించిన విజయ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఉమాచండి, గౌరీ శంకరుల కథ సినిమాని అదే సంక్రాంతికి విడుదల చేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ మూవీపై సూపర్ స్టార్ నటించిన అసాధ్యుడు మూవీ విడుదలై పెద్ద హిట్ సాధించింది. ఆ సమయంలో మైథలాజికల్ సినిమాలతో ఎన్టీఆర్ అప్పటికే జోరు మీద ఉన్నారు. ఆయన విజయ పరంపర సాగుతున్న సమయంలో అప్పుడిప్పుడే హీరోగా నిలబడుతున్న కృష్ణ నటించిన అసాధ్యుడు పెద్ద హిట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. రామారావుకి మతి పోయిందట. అప్పటి నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి తన సినిమాలు వచ్చాయని, 30 సార్లు సంక్రాంతికి తన సినిమాలు విడుదలయ్యాయని, అవన్నీ ఆధిపత్యం చూపించాయని కృష్ణ మనకి చెప్పుకొచ్చారు.